అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లోని అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఒక పక్కన కరప్షన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తీర్పులు ఇస్తుంటారు. అధ్యక్షులు కరప్షన్ అంటూ కేసులు పెడతా ఉంటుంటారు ఇది ట్రంప్ని వేధించడానికి. అంతకుముందు బైడెన్కి సంబంధించి ఇంత హింసించిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే అదే బైడెన్కి ఊరికి ఎందుకు విరాళాలు ఇస్తారు? ఖచ్చితంగా ఏదో ప్రయోజనం ఉంటేనే కదా. కానీ ఆ చర్చలు ఏం జరగవు అక్కడ. ప్రపంచంలో ఇండియా వాడికి చర్చలు చేస్తారు, ఇండియా వాడి గురించి, పాకిస్తాన్ గురించి, ప్రపంచంలో అన్ని దేశాల మీద చర్చిస్తారు. వాళ్ళ దేశంలో అవినీతి, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదైతే శాంతి భద్రతల లోపం, వాళ్ళ దేశంలోని గన్ కల్చర్, వాళ్ళ దేశంలోని డ్రగ్స్ కల్చర్ గురించి మాత్రం మాట్లాడరు. ప్రపంచానికి నీతులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా చూస్తే డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఏకంగా 216 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చారట. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున నిధులు వచ్చినటువంటిది ఇదే. న్యూయార్క్లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇది. ఎస్ కరెక్టే. ఆ బైడెన్ వాళ్ళకందరికీ ఎలా కాపాడుకొచ్చాడు, అది కదా అసలు పాయింట్.